వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు ఉన్నారు. ఈరోజు మన కోసం ఎలాంటి హెల్త్ రెసిపీ తీసుకొచ్చారో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మా కోసం ఎలాంటి హెల్దీ ఇది తీసుకొచ్చారు, చేసి చూపించబోతున్నారు, చెప్పండి మేడం. ఇవాళ పాలకూర రైతా ట్రై చేద్దామండి. ఓకే మేడం, దాంట్లో ఉన్న ప్రత్యేకతలు అంటే ఏముంటాయి, ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మేడం. షూర్ అండి. సో పాలకూర రైతా అంటే మామూలుగా అందరూ రైతా లేదా పెరుగు చట్నీ అనేది ఎక్కువ ఆనియన్స్, ఉల్లిపాయ, టమాటా అంతవరకు వేసుకుని చేసుకుంటారు. అయితే ఈ మనకేంటంటే ఇవాళ రేపు అనీమియా ప్రాబ్లం అంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ లేకపోతే నీరసం రావటం కానీ కొంత కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకూరలు డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అనేది చాలా మందికి తెలుసు. అయితే ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, కేవలం పప్పులు యాడ్ చేసుకోవడము లేకపోతే కొంచెం ఫ్రై చేయడం అంతవరకే చూస్తారు. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనేది ఇంకొక ఐడియా అన్నమాట. ఓకే మేడం. ఓకే, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అండి. రైతా అంటే జనరల్లీ మనం కర్డ్ అట్లాగే మంచిగా బీట్ చేసుకొని క్రీమీగా ఉన్నటువంటి తీసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ లో ఫ్యాట్ కర్డ్ అంటే పైన మీగడ తీసేసినటువంటి పెరుగు తీసుకుంటే బెటర్ అండి. అట్లాగే పాలకూర తీసుకున్నాం, చక్కగా శుభ్రం చేసుకొని ఆకులు చాప్ చేసుకొని ఫైన్ గా చాప్ చేసుకుని పెట్టుకున్నాం. అండ్ కీరా ఒకటి యాడ్ చేసుకున్నాం. సమ్మర్స్ లో ఎస్పెషలీ పెరుగు చట్నీ అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ సమ్మర్స్ లో మనకి వాటర్ ఇంటేక్ పెంచుకోవడానికి, చక్కగా హైడ్రేషన్ ఉండటానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి వాటన్నిటికి కూడా కీరా పనికొస్తుంది. సో కీరా కూడా యూజ్ చేసుకుంటున్నాం. కొంచెం ఫ్లేవర్ కోసం వెల్లుల్లి యూజ్ చేస్తున్నాము. అండ్ రైతా అనేది స్టార్ట్ చేద్దాం. జనరల్లీ రైతాలో అన్ని పచ్చిగా వేస్తారు కదండి, ఇది మాత్రం కొంత కుకింగ్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, బట్ చాలా తక్కువ. అంటే మేడం ఇప్పుడు పాలకూరని కొంచెం కుక్ చేసి వేస్తాను అంటున్నారు కదా, అలా కాకుండా పచ్చిగా వేస్తే కొంచెం వేసుకోవచ్చు, కానీ పచ్చిగా పాలకూర లాంటివి మనకు పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అని కానీ, లేదంటే కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చకపోవడము, తినలేకపోవడం అట్లాంటిది ఏమైనా ఉంటే అలా కాకుండా ఇది కూడా అండి పూర్తిగా కుక్డ్ కాదు, కొంచెం అంతే. సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కొంచెం పాలకూర మగ్గేందుకు. అట్లాగే ఫ్లేవర్ కోసం మనము ఇప్పుడు జీలకర్ర లాంటి స్పైసెస్ వేసుకుంటున్నాం కాబట్టి దానికోసం కొంచెం వేడెక్కగానే మనం ఇక స్పైసెస్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, జీలకర్ర ఎక్కువ కూడా అవసరం లేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అది యాడ్ చేసుకున్నాము. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాము. వెల్లుల్లి కూడా పాలకూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అదే ఇక వెల్లుల్లి వేయగానే కొంచెం మా గార్లిక్ అనేది ఏంటంటే ఫ్లేవర్ కోసం కాబట్టి మనకి నూనెలో కొంచెం వేయగానే ఆ స్మెల్ వస్తుంది. అలాగే మిగతాది పాలకూర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దాంట్లో పాలకూరలో మనకి చాలా ఫైబర్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ అండి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చాలా సార్లు విమెన్కి ఎస్పెషల్లీ ఏంటంటే ఆడవాళ్ళకి ఎవ్రీ టైం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడల్లా హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ. సో అది మనకి స్మెల్ అనేది గార్లిక్ తక్కువ అండ్ బాగా సిమ్ లో పెట్టుకోవచ్చు అండి. పాలకూరలో మనకి పాలకూరలో ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఐరన్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, వీటన్నిటి వల్ల తొందరగా మగ్గిపోతుంది పాలకూర, చాలా త్వరగా మగ్గిపోతుంది. అండ్ దాంట్లోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం విల్టింగ్ అంటారు, అంటే వడిలే వరకు వేడి చేస్తాం అంతే, పూర్తిగా కుక్ చేయం కూడా. అవును. పాలకూరలో విటమిన్ సి కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి కుక్ చేసేటప్పుడు విటమిన్ సి అనేది ఆ వేడికి బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఎక్కువ కుక్ చేయకుండా ఇట్లా విల్టింగ్ లాగా కొంచెం వేడి చేసుకొని ఆఫ్ చేసేసుకున్నట్టయితే కనుక, చాలా ఎక్కువ పాలకూర వేసాం అనుకున్నాం కదండి, చాలా దగ్గర అది అలాగే ఉంటది. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత తగ్గిపోతుంది. సో ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఇది గ్రీన్ గా ఉండాలి, స్టిల్ బాగా వేడిగా కుక్ అయిపోయి బాగా బర్న్ అయిపోయి కాకుండా. ఇది ఏంటంటే మనము కీరాతో కలుపుకొని రైతాలో యాడ్ చేసుకుంటాము. అయితే డైరెక్ట్ గా యాడ్ చేస్తే పెరుగు అంతా కూడా పగిలిపోతుంది, విరిగిపోతుంది, పగిలిపోతుంది, అట్లా కర్డిల్ అయిపోతుంది, వాటర్ సెపరేట్ అయిపోయి. అలా కాకుండా ఉండాలంటే ఇది కొంత కూల్ అయ్యాక వేడి వేడి దాంట్లో పెరుగు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగులో కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. బట్ ఎనీ టైం
సాల్ట్ విషయంలో చాలా స్పేరింగ్ గా యూజ్ చేయాలండి. చూసి వాడాలంటారు, తక్కువగా అది- తింటే మంచిది అంటారు. తక్కువ తింటే మంచిది. అలాగే ఎప్పుడు కూడా కుక్ చేసేటప్పుడు వేస్తే ఎక్కువ సాల్ట్ పడుతుందండి. కుకింగ్ అవును. అయిపోయిన తర్వాత కొంతమందికి సాల్ట్ రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, బీపీ అది ఉన్న అవును వాళ్ళకి అవును దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఫుడ్. ఓకే హైపర్ టెన్షన్ ఓకే లేదా బీపీ ఉన్న వాళ్ళకి. ఎందుకు? ఆకుకూరల నుంచి వచ్చేటువంటి పొటాషియం కానీ, దీని నుంచి వచ్చేటువంటి వాటర్ కంటెంట్ కానీ, అట్లాగే పెరుగులో ఉన్నటువంటి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ కూడా బీపీని కంట్రోల్లో ఉంచేందుకు ఉంది. హెల్ప్ చేస్తాయి. కానీ Okay. వీటన్నిటికీ కాంపెన్సేషన్ గా మనం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ బీపీకి హెల్ప్ చేసేటువంటి ప్రాపర్టీస్ మనమే కౌంటర్ చేసినట్టు అవుతుంది. ఓకే సో హై బీపీ అట్లాంటిది ఉన్నప్పుడు ఏంటంటే సాల్ట్ దీనికి యాడ్ చేయకుండా రైతా ప్రిపేర్ చేసుకొని ఓకే తినేటప్పుడు కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ పైన యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ మేకింగ్ ఇట్ లో సాల్ట్ అనమాట. ఓకే కొంచెం ఓకే మేడం, ఆరాలి, మనకి ఇంకా వేడిగా ఇట్లా పొగలు ఉన్నట్టు వస్తున్నాయి అనిపిస్తుంది. కాబట్టి అవును అవును కొంచెం ఆరగానే యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా కర్డ్ లో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కర్డ్ yes. వచ్చేసి పెరుగు మనకి గుడ్ బ్యాక్టీరియా, గట్ Yes. హెల్దీగా ఉంటే, అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండేటువంటి బ్యాక్టీరియా హెల్దీగా ఉన్నప్పుడు దాని వలన మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కానివ్వండి, ఓకే కొన్ని బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్ కి సంబంధించి కానీ, హార్ట్ రిలేటెడ్ హెల్త్ కానీ, దేనికైనా సరే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్య కాలంలో దాదాపు గత 10-15 సంవత్సరాలుగా వచ్చేటువంటి రీసెర్చ్ అంతా కూడా మనకు అదే చూపిస్తుంది. సో ఓకే ఓకే పెరుగులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా, అట్లాగే ఈ పాలకూర లాంటి వాటిలో పాలకూర కానీ, కీరా కానీ, ఓకే వీటిలో ఉండేటువంటి ఫైబర్ కానీ, Okay. ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా హెల్తీగా ఉండేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి గట్ హెల్త్ ద్వారా మనం ఓవరాల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇది చక్కటి రెసిపీ అండి. ఓకే మేడం, సో కీరా ఎప్పుడు యాడ్ చేసుకోవాలి మేడం? మామూలుగా కీరా కూడా మామూలుగా పచ్చిది కదండి, ఇందులో అయినా యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే సో వీ కెన్ జస్ట్ యాడ్ కీరా టు ఇట్. తురిమేసి వేసుకోవచ్చు, చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు. అలాగే Okay. దీంట్లో వేరే వెజిటబుల్స్ కూడా, అంటే మనకేంటంటే అంత గ్రీన్ సో అదొక థీమ్ లాగా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇట్లా అది. గ్రీన్ వేసుకోవచ్చు. ఓకే లేదు మీకు కలర్ఫుల్ గా ఇష్టం అనుకుంటే బీట్రూట్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, చక్కగా తురిమిన క్యాబేజ్ వేసుకోవచ్చు. అట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంత దీన్ని- ఇది వేసాం కాబట్టి కొద్దిగా మనకి పెరుగు పగిలే ఛాన్స్ తక్కువ ఉంటుందండి. ఓకే ఓకే పెరుగు విరిగిపోయేటువంటి ఛాన్స్ తక్కువ ఉంటుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఒకటేసారి అంతా వేసుకుంటే కూడా ఆ హీట్ కి ఇబ్బంది అవుతుంది. సో కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకి థిక్నెస్ ని బట్టి కావలసినంత పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఓకే ఓకే కొంత మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి బాగా చిక్కగా చిక్కగా ఉంటేనే ఇష్టం. సో అట్లా తీసుకోవచ్చు. కావాల్సినట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో పల్చం చేయడానికి కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ ని బట్టి కొంచెం కొంచెం ఆల్టర్ చేసుకోవచ్చు అండి. డెఫినెట్ గా ఈ వెల్లుల్లి వాడుతున్నాం కదా, వెల్లుల్లిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే వెల్లుల్లి కూడా మనకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హార్ట్ కండిషన్స్ కి కానీ, సో జనరలీ హెల్తీ ఫుడ్ అనేదండి ఏదో ఒక హెల్త్ కండిషన్ కి మాత్రమే సూటబుల్ అనేవి ఉండవు. ఓవరాల్ గా మనం హెల్తీ ఫుడ్ తింటున్నాము అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ ఉన్నా కానీ మనకి అది అన్ని రకాల బెనిఫిట్స్ చేకూర్చేలాగా ఉండాలి. అట్లాంటి ఫుడ్ మనం రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే సో యాడ్ చేసేసుకున్నాము, చక్కగా కలిపేసుకొని మీకు ఇంకా అడిషనల్ ఫ్లేవర్స్ కావాలంటే దీంట్లో మెంతి కూర వేసుకోవచ్చు. ఓకే సో మన ఇష్టం అన్నమాట. ఆకుకూర అనేది అనేది ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా అంటారు. వేసుకోవచ్చు. పాలకూర జనరలీ ఈజీగా మగ్గిపోతుంది అన్నిటితో కంపేర్ చేస్తే. అట్లాగే బాగా లేతగా ఉన్నటువంటి మెంతి కూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా రకరకాలు మన ఎప్పుడు కూడా ఫుడ్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం వెనకడిగేయకూడదండి. చక్కటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకొని ఆయిల్ కంటెంట్ అది మనం జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకుంటే కనుక ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మనమే హెల్తీ ఫుడ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదండి మేడం, మంచి చక్కటి హెల్దీ రైతాని రెడీ చేశారు. ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం చాలా చక్కటి హెల్దీ రైతాని రెడీ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాళటి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి BRK హెల్త్.
ఇప్పుడు మేము చేసిన రెసిపీ ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.